పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యికలతో ఎదురు చూస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు తన ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ గారు ఇటీవల ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను వదులుకున్నారని మీకు తెలుసా? అయితే అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ చేసిన మహేష్ గారి కాంబోలో వచ్చిన పోకిరి మూవీ పవన్ కోసమే రాశారట. అలాగే మహేష్ బాబు గారు నటించిన అతడు సినిమా సైతం పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిందట. కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ వదులుకున్నారట. అలాగే రవితేజ గారి కెరీర్ ని మలుపు తిప్పిన ఇడియట్ సినిమాను ఫస్ట్ చాయిస్ పవన్ కళ్యాణ్ గారేనట. ఈ మూవీ యొక్క స్టోరీని పవన్ కళ్యాణ్ గారి కోసమే రాసుకున్నారట పూరి గారు. కానీ అప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమాను వదులుకున్నారట పవన్ కళ్యాణ్ గారు. ఇవే కాకుండా రవితేజ గారు నటించిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా స్టోరీని కూడా ముందుగా పవన్ కళ్యాణ్ గారికి వినిపించారట పూరి జగన్నాథ్ గారు. ఇతర కారణాలతో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారట పవన్ కళ్యాణ్ గారు. అలాగే సీతమావకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా సైతం మహేష్ బాబు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటించాల్సిందట. ఇవే కాకుండా రవితేజ గారు నటించిన మిరపకాయ సినిమాను సైతం రిజెక్ట్ చేశారట పవన్ కళ్యాణ్ గారు.